చెవును అంటిస్తున్నాడు ప్రభు, బాధలో కూడా. అందుకని ఒక మంచి మాట మీకు చెప్తాను, మంచి మాట. యేసయ్య ఆ సమయంలో కనికరం వ్యక్తపరుస్తున్నాడు. కనికరం, he was moved with compassion. కనికరించే సమయం కాదు అది, బాధలో ఉన్నాడు కానీ కనికరించడం ప్రారంభించాడు. ఒక మంచి మాట చెప్పాలంటే, సిలువ దేవుని స్వభావంలో మళ్ళీ పాలిభాగస్తులుగా చేస్తుంది. అందులో ఒక స్వభావం ఏమిటయ్యానంటే కనికరం. అందరు చెప్పండి ఆ మాట గట్టిగా, చెప్పండి గట్టిగా, కనికరం. మనందరిలో కనికరం నిండు కుండల ఎప్పుడు నిండుకొని ఉండాలి. కనికరం నీలో కనికరం నిండుకుందనుకో, ఎంతటి వాడికైనా నువ్వు జాలి చూపిస్తావు, కనికరిస్తావు, దయ చూపిస్తావు, లేపుతావు, పరామర్శిస్తావు, భుజాలు తడతావు. నీ బాధను చూసుకో. ఎదుటి వాని బాధ చూసి అతని పరామర్శించే మనసు నీకు ఎప్పుడు వస్తుంది అంటే దేవుని కనికరం నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. యేసు ప్రభు దీనికి సాక్షి. యేసు ప్రభు కూడా కనికరమును గురించి అనేక సార్లు బోధిస్తాడు. కనికరించుట అనే మాటకి దేవుని డైరీలో ఏమిటో 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. 2 విషయాలు. దైవ స్వభావంలో పాలిభాగస్తులు కావాలనే ఒక తీవ్రమైన ఆకాంక్షతో మీ ముందు నిలిచి ఉన్నాను. ఎవ్రీబడి. ఇవన్నీ క్షణికమైనవి. ఆవేశాలు, కోపాలు, ఈ జగడాలు ఇవన్నీ క్షణికమైనవి. ఈ సమయంలోనే ఒక అద్భుతమైన దైవ స్వభావంతో మీరు ముద్ర వేసుకునే సమయం ఇది. చేతులెత్తి ఆమేనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక అద్భుతమైన దైవికమైన స్వభావాన్ని కనుపర్చే ఒక అద్భుతమైన అవకాశాలు. అసలు ఏంటి దేవుని కనికరం అంటే ఏమిటి? యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్తాడు. ఆ ఉపమానాల్లో 3 ప్రత్యేకించి కనికరమును గూర్చి ఉపమానం చెప్తాడు. కనికరం అనే సబ్జెక్ట్లో 2 మాటలు మీకు చెప్తాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. కనికరం అనే మాటకి దేవుని డైరీలో ఆన్సర్. సాధ్యమైనంత వరకు నా మాట వినండి. అందరూ తలలు పైకెత్తిన వైపు చూడండి. అందరూ ఇక జరిగిన సంఘటన మీకు చెప్తాను. మన భాషలో చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర ₹1,00,000 బదులు తీసుకున్నాడు. అప్పుగా కట్టవలసిన సమయంలో కట్టలేదు. యజమాని చాలాసార్లు హెచ్చరించాడు, కట్టలేకపోయాడు. అప్పుడు యజమాని వాడిని పట్టుకొని రమ్మని సెలవిచ్చాడు. పట్టుకున్నారు. యజమాని ముందు నిలబెట్టారు. ఈ యజమాని పనులతో అంటారు, వీడికి ఆస్తి పాస్తులున్నా, ఇల్లు వాకిలున్నా, విలువైన వస్తువులు ఏదైనా ఉన్నా అన్నీ జప్తీ చేసుకోండి. వీడు ఎంత అప్పున్నాడో ఆ అప్పుకు తగ్గ సామాగ్రి అంతా సొంతం చేసుకొని వాడిని వదిలిపెట్టండి, లేకపోతే దాన్ని కట్టి పెట్టండి. అప్పుడు ఆ దాసులు చేసేది ఏం లేక కాళ్ళ మీద పడిపోయాడు. యజమాని కాళ్ళ మీద పడిపోయి బోర్ల పడి ఏడుస్తున్నాడు. అయ్యా దయచేసి క్షమించయ్యా, అయ్యా బాంచనైనా క్షమించయ్యా. అప్పుడు యజమాని వాడి మీద కనికరపడి
వాణ్ణి విడిపించి వాణ్ణి క్షమించాను. విడిపించాను, క్షమించాను. అందరూ ఆ మాట చెప్తారా? విడిపించాను, క్షమించాను. కనికరం అనే మాటకు అర్థము విడిపించుట, క్షమించుట. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్తున్నప్పుడు యజమాని స్థానంలో ప్రభుని పెట్టుకొని మాట్లాడుతున్నాడు. యజమాని దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడిపోయి క్షమించయ్యా అని ఏడిస్తే ఆ కనికరం గల దేవుడు ఆ ఒక్క మాటతో ఆ దాసుని అప్పులన్నిటినీ క్షమించేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొడాలి గట్టిగా. హల్లెలూయా. అన్నిటినీ క్షమించేశాడు యజమాని, అన్నిటినీ క్షమించేశాడు. యేసు ప్రభు ప్రసంగాలు మాత్రమే చేశాడా? కేవలం మీరందరూ క్షమించండి మాత్రమే విడిచిపెట్టేశాడా? తాను కూడా సిలువలో తనను పొడిచి, హింసించి, కొట్టి, తిట్టి, చిత్రహింసలు చేసిన వారి వైపు చూస్తూ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగక చేయుచున్నారు, తండ్రి దయచేసి వీరిని క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. చూసారా ఉపదేశం? క్షమించమని బోధిస్తున్నాడు. తానే ఆ బోధకి ఉదాహరణగా నిలిచాడు. ఈ రోజున అతి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటయ్యానంటే, దేవుని కనికరం అనబడుతున్న దేవ స్వభావమందు మనం పాలిభాగస్తులు కావాలి. ఎందుకయ్యానంటే రేపు ఆయన ముందు నిలుచుటకు అర్హులుగా మారటానికి. ఆమేన్. ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ వర్ది ఇన్ హిస్ ప్రెసెన్స్, ఆయన రాకల్లో ఆయన ముందు నిలబడాలి, అర్హునిగా నిలబడాలి అంటే ఆయన స్వభావం కావాలి. ఏమిటైన స్వభావం? కనికరం. కనికరం అనే మాటకు అర్థం ఏంటి? విడిపించుట, క్షమించుట. మామూలుగా లోకంలో ఒక సామెత ఉంది, టు ఫర్గివ్ ఇస్ డివైన్. క్షమించుట దైవ లక్షణం. రేపు దేవునిలా మారబోతున్న నీవు దైవ లక్షణాన్ని ప్రత్యక్షపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిట్టి, కొట్టి, పొడిచి, చంపే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా తెలియక చేసినట్ట కాదే, తెలిసి తెలిసి చేస్తున్నారు. పిలాతు ఇతనిలో ఏ పాపం నాకు కానరాలేదు, ఇతను నిర్దోషి అని తీర్పిచ్చినా కావలసుకొని నేరం మోపేశారు, తిట్టేశారు. అలాంటి వారిని సహితం సిలువలో ప్రభు క్షమిస్తున్నాడు. పాట ఏంటో తెలుసా? పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నా పాయింట్ చెప్పట్లేదు, మీరు తిండిని గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ఎడల మైక్లో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఆ మాట అందరూ చెప్పగలుగుతారా? 1 2 3. మరొకసారి నేను చెప్తాను, మీరు చెప్పండి. మా రుణస్థులను నేను క్షమించినట్లుగానే దేవా నన్ను కూడా క్షమించు. ఓకే బిడ్డ, నేను క్షమిస్తాను అని దేవుడు చెప్పాలంటే నువ్వు ముందు క్షమించే స్థితిలో నువ్వు ఉండాలి. రైట్? దేవుడు నిన్ను క్షమించాలంటే ముందు నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించాడు.
దేవుడు క్షమించకపోతే నువ్వు దోషివి. నువ్వు దోషివి అయితే దేవుని రాజ్యంలో నీకు అర్హత ఉండదు. నువ్వు అర్హునిగా నిలబడాలి అంటే ఈ కనికరం పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ సంగమా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం ప్రతి వారి జీవితంలో ఆ రక్తం, యేసయ్య రక్తం, క్షమించే రక్తం నిండుగా పారాలని మనం కోరుకుందాము. ఆమేన్. బైబిల్లో ఏబేలు రక్తం ఉంది. ఏబేలు రక్తం, ఆ రక్తం మౌనంగా లేదు. నన్ను కొట్టిన వానిని యాక్షన్ తీసుకో. రక్తం మొరపెడుతుంది. నన్ను కొట్టిన వానిని చూడయ్యా అని రక్తం మొరపెడుతుందంట. అంటే మనం కడగబడింది ఏబేలు రక్తం కాదు, ఏబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తం చేత మనం కడగబడ్డాము. ఆ రక్తం ఏమన్నది? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఈరోజు ఈ సబ్జెక్ట్ నాది. సో దేవుని కనికరం ఏమిటయ్యానంటే విడిపించుట, క్షమించుట. ఒక మంచి మాట చెప్పనా? ఈ రోజున మనమందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? నా ప్రభు మనల్ని విడిపించాడు కనుక ఇక్కడ కూర్చొని ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ఎందరో బంధకాల్లో ఉన్నారు, ఎందరో బంధించబడ్డారు, ఎందరో సాతానికి దాసులై ఉన్నారు. అలాంటి దాస్యములోంచి విడిపించి నేను ఇక్కడ చేర్చాడు. గతంలో నువ్వు చేసిన ఘోరమైన పాపాలు అన్ని క్షమించాడు, నేను ఇక్కడ చేర్చాడు. అంతేకాదండి, ఈరోజు కూడా ఈవెన్ టుడే నా ప్రభు ఆ సింహాసనం మీద కూర్చొని తండ్రి దగ్గరికి వచ్చి అదిగో ఆ బ్రదర్ క్షమించే ప్రభా, తెలుసో తెలియక చేస్తున్నా, క్షమించేసి. డాడీ క్షమించు, డాడీ ఆ సిస్టర్ని క్షమించే డాడీ, ఆ బ్రదర్ని క్షమించే డాడీ. డైలీ ఇది జరుగుతుంది. మీకు తెలుసా? నువ్వు తప్పు చేసినా నీ మీద శిక్ష రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆమేనంటారా గట్టిగా? ఆయన నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఇప్పటికీ ఆయన సేవ చేస్తున్నాడు. ఇంటర్సెసర్. ప్రతిరోజు నీ కొరకు నా కొరకు తండ్రి యొద్ద యాచన చేస్తున్నాడు. ఈవెన్ టుడే ఈ రోజున బ్రతికి బట్ట కట్టడానికి కారణం ఏమిటంటే నీ కొరకు ప్రధాన యాజకుడైన యేసయ్య యాచన చేస్తున్నందువలన. మనస్ఫూర్తిగా ప్రభుకు ఆమేన్ చెప్పలేకపోయారే. ఈ విషయంలో ప్రభు బాధపడడా? మరొకసారి చెప్పండి. ఆయన శాంతపరచునట్లుగా అందరి చేతులు పైకెత్తి మనసారా యేసయ్య స్తోత్రం అనండి. యేసయ్య స్తోత్రం. నీ బలం ఎంత ఉందో ఆ బలమంతుడితో చెప్పు యేసయ్యకి స్తోత్రం. ఇంకా చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రం. నా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రాలయ్యా. నా కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నందుకు స్తోత్ర. నా నమ్మిక తప్పిపోకుండానట్లుగా నా కొరకు నువ్వు వేడుకుంటున్నందుకు స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా.